హాయ్ స్టూడెంట్స్. ఈ వీడియోలో వచ్చేసి మీకు PySpark ఇంటర్వ్యూ క్వెషన్స్ అండ్ వాటిని ఎలా ఆన్సర్ చేయాలో ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. అయితే బేసికల్‌గా ఈ PySpark ఇంటర్వ్యూ క్వెషన్స్ గురించి లైక్ కరెంట్‌గా ఎవరైతే వర్క్ చేస్తున్నారో PySpark మీద, సో, అలా ఒక 4, 5 కంపెనీలకు సంబంధించిన డెవలపర్స్ నేను రీచ్ అయ్యి, సో, వాళ్ళని అడిగాను. ఇంటర్వ్యూ క్వెషన్స్ ఎలా ఉంటాయి? ఎలా అడిగితే బెటర్‌గా ఉంటుందనేసి. అయితే నేను అబ్జర్వ్ చేసిన విషయం ఏంది అంటే ప్రతి కంపెనీలో స్పార్క్ అనేది హై లెవెల్‌లో యూజ్ చేయట్ల. వాళ్ళకేంది అంటే బేసికల్‌గా ఎంత వరకైతే లిమిట్ ఉంటుందో అంతవరకు యూజ్ చేసుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మా దాంట్లో చూసుకోండి. మాదేం లేదు. మాకు ఒక S3 బకెట్‌లోకి డేటా అనేది వస్తూ ఉంటుంది. ఆ డేటాని రీడ్ చేసి ప్రాసెస్ చేయడమే. సో, ఇక్కడ మనము ఎటువంటి టెక్నిక్స్ లైక్ ఎటువంటి టెక్నిక్స్ యూజ్ చేయట్లేదన్నమాట. పెర్ఫార్మన్స్ ఇంప్రూవ్‌మెంట్ కోసం అట్లాంటివి ఏమి యూజ్ చేయట్లేదు. సో, క్వెషన్స్ పెర్ఫార్మన్స్ రిలేటెడ్ ఇంప్రూవ్‌మెంట్ క్వెషన్స్ అడిగినప్పుడు చాలామంది ఏందంటే ఆన్సర్ చేయలేకపోయారు. అది అది నిజమే. టు బీ ఫ్రాంక్ అంటే నిజం మాట్లాడుకోవాలనుకుంటే ఎవరికీ కూడా అంత ఐడియా అయితే లేదు. అయితే లైక్ మన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడుగుతున్న క్వెషన్ ఏంటి అంటే ఇప్పుడు స్పార్క్ బాగా పాపులర్ ఉంది. స్పార్క్ మీద ఇంటర్వ్యూ క్వెషన్స్ ఎక్కువ అడుగుతున్నారు. సో, ఆ ఇంటర్వ్యూ క్వెషన్స్‌కి మనం ఎలా ఆన్సర్ చేయాలి అనేది. అయితే మనకు గుడ్ థింగ్ ఏందంటే, మనము స్పార్క్‌లో కోడ్ ఎలా రాస్తాము అనే దాని మీద మనకు క్లారిటీ ఉంది. స్పార్క్‌లో మనం కోడ్ ఎలా రాస్తాము, ఈటీఎల్ ప్రాజెక్ట్స్ ఎలా బిల్డ్ చేస్తాము అనే దాని మీద ఐడియా ఉంది. సో, ఎవరైతే లైక్ ఈ వీడియో చూస్తున్నారో, ఎవరికైతే ఐడియా లేదో, లైక్ కోడింగ్ ఎలా రాస్తారో ఐడియా లేదో, సో, వాళ్ళు ఏదైతే వెబ్‌సైట్ ఉందో రెగ్యులర్ పైథాన్ ఆ వెబ్‌సైట్‌ని విజిట్ చేసి, ఇక్కడ మీకు క్లిక్ హియర్ ఫర్ రోడ్ మ్యాప్స్ ఉంటుంది. దాని మీదకెళ్ళి ఇక్కడ ఏడబ్ల్యూఎస్ డేటా ఇంజిన్ రోడ్ మ్యాప్ చూడండి. దీంట్లో మీకు బాటంలోకొస్తే ఇక్కడ స్పార్క్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ అని ఉంటుంది. సో, దీన్ని ఓపెన్ చేసి చూడండి. ఓకే. అంటే ఇదేంటి అంటే కంప్లీట్‌గా స్పార్క్ ఈటీఎల్ ప్రాజెక్ట్స్ ఎలా డెవలప్ చేస్తారు. కంప్లీట్ కోడ్ అయితే ఉందన్నమాట. ఓకే. మొత్తం కంప్లీట్ కోడ్ ఉంటుంది. థియరిటికల్‌గా ఉంటుంది. ఎట్ ద సేమ్ టైమ్ ప్రాక్టికల్‌గా కూడా ఉంటుంది. ఓవరాల్‌గా ఏందంటే కోడ్ ఎలా డెవలప్ చేస్తామనేది ఉంది. అయితే మనకు కోడ్ ఎలా రాయాలి, ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో ఐడియా ఉంది. కానీ ఇంటర్వ్యూలో మనల్ని అడిగే క్వెషన్స్ ఏంది అంటే కోడింగ్ రిలేటెడ్ అడగట్లేదు. ఇంటర్వ్యూలో మనల్ని కోడింగ్ రిలేటెడ్ అడగట్లేదు. బదులుగా ఏమడుగుతున్నారంటే దే ఆర్ ఆస్కింగ్ లైక్ పర్ఫార్మెన్స్ రిలేటెడ్ క్వెషన్స్ అడుగుతున్నారు. ఎందుకు పర్ఫార్మెన్స్ రిలేటెడ్ క్వెషన్స్ అడుగుతున్నారు? బేసికల్‌గా స్పార్క్ అనేది లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని ప్రాసెస్ చేస్తది. రైట్? బేసికల్‌గా స్పార్క్ అనేది లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని ప్రాసెస్ చేసుకోవడానికి డిజైన్ చేసింది. సో, ఆబ్వియస్‌లీ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని రీడ్ చేసేటప్పుడు ఖచ్చితంగా పర్ఫార్మెన్స్ రిలేటెడ్ ఇష్యూస్ ఒస్తాయి. ఓకే. ఇవే మీకు స్పార్క్‌లో ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తున్నాయంటే డేటాని రీడ్ చేయడమే. బేసికల్‌గా మనకి ఈటీఎల్ లైక్ ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్‌ఫార్మ్, లోడ్. డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు అంటే ఏదైతే స్పార్క్ ఇంజిన్ ఉందో, ఆ స్పార్క్ ఇంజిన్‌లోకి డేటాని లోడ్ చేసేటప్పుడు ఇంత లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని లోడ్ చేస్తున్నాం గదా! సో, ఇది ఎంత స్పీడ్‌గా నువ్వు లోడ్ చేస్తున్నావు. అంతే గదా! ఇప్పుడు 1 జీబీ డేటా ఉందనుకోండి చాలా స్పీడ్‌గా లోడ్ అయిపోద్ది. ఇప్పుడు 1 టీబీ డేటా ఉంటే దీన్ని లోడ్ చేసే అన్నమాట. దాన్ని లోడ్ చేసే విధానం. ఇక్కడే మీకు పెర్ఫార్మన్స్ అనేది క్వెషన్స్ అనేది రైజ్ అవుతాయి. నా దగ్గర 1 టీబీ డేటా ఉంది. నువ్వు స్పార్క్ ఇంజిన్‌లోకి ఎలా లోడ్ చేస్తావు? ఇప్పుడు నార్మల్ వేలో లోడ్ చేసామనుకోండి ఇట్ విల్ టేక్ ఇయర్స్, డేస్, మంత్స్, ఇయర్స్ టైం తీసుకుంటుంది. స్పీడ్‌గా లోడ్ చేయడానికి నువ్వేం చేస్తావు? అవే అన్నమాట క్వెషన్స్. ఓకే. సో, మనకి బేసికల్‌గా మన ఇంజిన్ ఏంది? స్పార్క్ ఇంజిన్ ఏంటి? లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని ఓకే. లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని తీసుకొని దాన్ని స్ప్లిట్ చేసి, దాన్ని స్ప్లిట్ చేసి, దాని మీద మన కోడ్ వర్క్ చేసి, దాన్ని మనకి రిజల్ట్ ఇస్తది. ఇది స్పార్క్‌లో బేసికల్‌గా జరిగేది ఇదే. ఓకే. సో, ఈ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని నువ్వెలా హ్యాండిల్ చేస్తావు? అనే దాని మీద క్వెషన్స్ అవి. సో, ఓవరాల్‌గా నేను చెప్పేదేంది అంటే, మీకు ఇంటర్వ్యూలో క్వెషన్స్ ఎక్కువగా ఎక్కడ పడుతున్నాయంటే, పెర్ఫార్మన్స్ రిలేటెడ్ క్వెషన్స్ ఎక్కువ పడుతున్నాయి. అయితే ఈ పెర్ఫార్మన్స్ రిలేటెడ్ క్వెషన్స్‌కి మనం కోడింగ్ ఏమైనా రాయాలంటే లేదు. బేసికల్‌గా యూ హావ్ టు ఎక్స్‌ప్లెయిన్ హౌ యూ ఆర్ గోయింగ్ టు హ్యాండిల్. మీరు ఎలా హ్యాండిల్ చేయబోతున్నారు అనే దాన్ని మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. అది బేసికల్‌గా మనకేంది కోడ్ తెలుసు. కోడ్ ఎలా డెవలప్ చేస్తాము, కోడ్ ఎలా ఈటీఎల్ పైప్‌లైన్స్ ఎలా క్రియేట్ చేస్తాము.
అలా ఎగ్జిక్యూట్ చేస్తాం. మనకు ఐడియా ఉంది. సో, వాడికి కావాల్సిందేంటంటే థియరిటికల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. కోడ్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయలేం. లైవ్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయడం హైలీ ఇంపాసిబుల్. థియరిటికల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. కానీ ఈ థియరిటికల్‌గా ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి? ఇది ఒక పైస్పార్క్ అనేది ఒక హ్యూజ్ సబ్జెక్ట్. ఓకే. సో, నేను మల్టిపుల్ డెవలపర్స్‌ని అడిగినప్పుడు అయితే కరెంట్‌లో ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళడిగినప్పుడు సో, వాళ్ళ దగ్గర వచ్చే ఆన్సర్ ఏందంటే వీటికి సమాధానం లేదు. సో, ప్రతి ఒక్కరేందంటే పెర్ఫార్మన్స్ బేస్డ్ ఆన్ వాళ్ళ యొక్క ప్రాజెక్ట్‌ని బేస్ చేసుకొని వాళ్ళు ఎంతవరకు స్పైస్‌పార్క్‌ని యూజ్ చేసుకోవాలో అంతవరకే యూజ్ చేస్తున్నారు. ఎవరు కూడా 100% నాలెడ్జ్‌తో వర్క్ చేయట్లేదు. ఓకే. ఆఫ్‌కోర్స్ ఎవరు వర్క్ చేయరు. 100% స్పైస్‌పార్క్ నేర్చుకొని. సో, స్పైస్‌పార్క్‌లో ఈ ప్రాజెక్ట్‌కి ఎంతైతే కావాలో అంతవరకే ఆ ఇన్ఫర్మేషన్‌ని తీసుకొని ప్రాజెక్ట్‌ని బిల్డ్ చేస్తారు. ఓకేనా. సో, ఎవరికీ కూడా 100% ఛాన్స్ ఉంది. అయితే ఈ ఇంటర్వ్యూలో మనము ఎలా ఆన్సర్ చేయాలి అనే దానికి నేను బేసికల్‌గా ఒక 1 వీక్ రీసెర్చ్ చేసి, ఒక 1 వీక్ రీసెర్చ్ చేసి, ఒక బేస్ అనేది క్రియేట్ చేశాను. లైక్ ఒక బేస్ అంటే దీన్ని బేస్ చేసుకొని మనము స్పార్క్‌లో ఏ క్వెషన్ వచ్చినా ఎలా ఆన్సర్ చేయాలి అనేది ఒక ప్లాట్‌ఫార్మ్ లాగా చేశాననమాట. వాటితో పాటు ఒక 100 క్వెషన్స్‌ని నేను కలెక్ట్ చేశాను. 100 క్వెషన్స్‌ని కలెక్ట్ చేశాను. ఈ 100 క్వెషన్స్ మీరు అర్థం చేసుకోగలిగితే, మీరు కాన్ఫిడెంట్‌గా ఇంటర్‌వ్యూస్‌ని అటెండ్ అవ్వచ్చు. విత్ ఫుల్ ఆఫ్ కాన్ఫిడెన్స్. మీకు ఎటువంటి టెన్షన్ లేకుండా హ్యాపీగా మీకు కోడింగ్ అయితే ఐడియా ఉంది. గ్లూలో ఎలా డెవలప్ చేస్తాం ఐడియా ఉంది. కోడింగ్ రిలేటెడ్ మీకు ఫుల్ పక్కా ఐడియా ఉంది. అయితే ఇంకా థియరిటికల్‌గా మనం ఎక్స్‌ప్లెయిన్ చేయాలి కాబట్టి, నేనేవైతే ఒక బేస్ ఏదైతే క్రియేట్ చేసానో, ఆ బేస్‌ని బేస్ చేసుకొని అండ్ ఈ 100 క్వెషన్స్‌ని ప్రాక్టీస్ చేసినట్లయితే, మీరు పై స్పార్క్‌లో ఏ క్వెషన్ వచ్చినా సరే ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. అట్‌లీస్ట్ ఆన్సర్ చేయలేకపోయినా అట్‌లీస్ట్ మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతారు. ఓకే. మరీ బ్లైండ్‌గా గమ్ముగా కూర్చోకుండా నాకు తెలీదు అనకుండా అట్‌లీస్ట్ ఒక వే అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. 100% ష్యూర్. అది గ్యారంటీ ఇస్తాను. ఓకే. సో, మీకు ఈ స్పార్క్ ఇంజిన్ రెగ్యులర్‌గా ఫస్ట్ ఇంటర్వ్యూ క్వెషన్‌లో అడిగేదేంటంటే, స్పార్క్ ఇంజిన్ ఎలా పనిచేస్తదా అని అడుగుతారు. దీన్ని మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. స్పార్క్ ఇంజిన్ గురించి. లైక్ మన ప్రోగ్రామ్ డెవలప్ చేసేటప్పుడు. ఓకే. సో, ఎవరైతే ఈ ఇంటర్వ్యూ క్వెషన్స్ చూస్తున్నారో ఫస్ట్ వాళ్ళు ఈ స్పార్క్ రిలేటెడ్ ఏదైతే ఉన్నాయో వీడియోస్ అవి కంప్లీట్ చేసుకోండి. ఇవి కంప్లీట్ చేసుకొని వస్తే మీకు ఇది ఈజీ అవుతది. ఇంటర్వ్యూ క్వెషన్స్. ఓకే. రైట్. ఇది స్పార్క్ లైక్ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాను మనం ప్రాసెస్ చేసినప్పుడు ఇక్కడ మనకి ప్రాసెస్ చేసుకొని, ఆ డేటా అనేది డిస్ట్రిబ్యూట్ అయ్యి, పారలెల్‌గా డిస్ట్రిబ్యూట్ అయ్యి, ఫైనల్‌గా కన్సాలిడేట్ అయ్యి, ఫైనల్ అవుట్‌పుట్ వచ్చిద్ది. ఇది స్పార్క్ సంబంధించిన ఫ్లో ఇలా ఉంటుంది. ఇక్కడ ప్రాబ్లమ్ ఏందంటే, లోడింగే ప్రాబ్లమ్ అనమాట. ఆ లోడింగ్ గురించే ఈ ఇంటర్వ్యూ క్వెషన్స్ అన్నీ కూడా. స్పార్క్‌లో కోర్ కాంపోనెంట్స్ చూసుకున్నట్లయితే, ఇది బేసిక్ కోర్ ఉంటుంది. లేదంటే లైక్ ఎస్‌క్యూఎల్ డేటా మీద వర్క్ చేయాలంటే స్పార్క్ ఎస్‌క్యూఎల్ ఉంటుంది. స్పార్క్ స్ట్రీమింగ్ ఉంటుంది. స్ట్రీమింగ్ డేటా, లైవ్ డేటాను ప్రాసెస్ చేసుకోవడానికి. మెషిన్ లెర్నింగ్ రిలేటెడ్ కావాలంటే ఎంఎల్‌బి, గ్రాఫ్ బిల్డ్ చేయాలంటే పైస్పార్క్. ఇవన్నీ కూడా పైస్పార్క్ సంబంధించిన కోర్ కాన్సెప్ట్స్. ఓకే. సో, మీకు మెయిన్ స్పార్క్ ఇంజిన్ ఎలా పనిచేస్తుంది అనే దాని మీద క్లారిటీ ఉండాలి. ఓకే. ఈ క్లారిటీ మనం ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాం. ఈ క్లారిటీ గురించి మనకు ఆల్రెడీ తెలుసు. ఓకే. రైట్. సో, ఇప్పుడు ఇక్కడ చూద్దాం. బేస్. సో, చాలా మంది స్ట్రగుల్ అయ్యేదేంటంటే మీరు ఎవరినైనా అడగండి ప్రెజెంట్ వర్క్ చేస్తున్న ఏ డెవలపర్ అడిగినా యూ విల్ నాట్ గెట్ 100% రిజల్ట్. మీకు 100% ఎక్స్‌ప్లెయిన్ చేయలేరు. నేను ఆల్రెడీ అందరిని అడిగాను. దే వాళ్ళకి ఎంత వరకైతే వచ్చో అంతవరకే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు గానీ, ఇన్ డెప్త్‌గా అయితే ఎవరు చెప్పలేకపోతున్నారు. రీజన్ ఏంది అంటే, సో, వాళ్ళకి ప్రాజెక్ట్ వచ్చినప్పుడు ఆ ప్రాజెక్ట్‌కి తగ్గట్టు రీసెర్చ్ చేస్తారు. ఎక్స్‌ట్రా నేర్చుకోరు. ఎందుకంటే స్పార్క్ అనేది ఇది ఒక సముద్రం లాంటిది. నేర్చుకునే కొద్దీ వస్తూనే ఉంటుంది. అయితే ఇక్కడ 6 కోర్ కాన్సెప్ట్స్ తీసుకుందాం. డేటా వాల్యూమ్. ఎంత వాల్యూమ్ ఉంటుంది? ఎలా ఆప్టిమైజ్ చేయాలి? మెమరీ. సో, ఇంత డేటాని ఇక్కడ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని ప్రాసెస్ చేయాలంటే మెమరీ రిలేటెడ్. అంతే కదా! డేటా లోడ్ అయిన తర్వాత మెమరీని ఎలా హ్యాండిల్ చేస్తావు? తర్వాత ఎలా ఎగ్జిక్యూషన్ మోడల్స్‌ని ఎలా బిల్డ్ చేస్తావు? అంటే ఆ ప్రాసెస్‌ని ఎగ్జిక్యూట్ అయ్యే ప్రాసెస్ ఉంటది కదా! ఆ ప్రాసెస్‌ని. ఇక్కడ జాయిన్స్, పార్టిషన్స్ డేటాని ఎలా స్ప్లిట్ చేసుకుంటావు? డేటాని ఎలా స్టోర్ చేసుకుంటావు? ఇవి బేస్. ఓకే. ఇవి మైండ్‌లో పెట్టుకోండి. మీకు ఒక డాక్యుమెంట్ ఇస్తాను మీకు. ఇవి మైండ్‌లో పెట్టుకోండి. సో, ఇదొక డాక్యుమెంట్. నేను కంప్లీట్‌గా ఈ పీడీఎఫ్ ఫైల్స్
ఏవైతే ఉన్నాయో ఈ పీడిఎఫ్ ఫైల్స్ అన్నీ షేర్ చేస్తాను. మీరు జస్ట్ ఒక 1 ఆర్ 2 డేస్ దీని మీద రీసెర్చ్ చేయండి. ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎలా రీసెర్చ్ చేయాలి? ఎలా దీన్ని నేర్చుకోవాలి అనేసి. ఓకే. సో, ఇక్కడ చూసినట్లయితే ఇది బేసికల్‌గా నేను రీసెర్చ్ చేసి ప్రాంప్ట్ ఇంజినీరింగ్ నేర్చుకొని ఒక స్టూడెంట్ స్పార్క్ ఇంటర్వ్యూ క్వెషన్స్ మీద అడిగితే తను ఎలా హ్యాండిల్ చేయగలగాలి తెలియని సబ్జెక్ట్‌ని కూడా. బేసికల్‌గా ఈ సబ్జెక్ట్ మీరు చేయాలంటే రియల్ టైమ్‌లో 10 ఇయర్స్ వర్క్ చేసుండాలి. ఆ వర్క్ చేస్తేనే మీకు అర్థమవుతది. 10 ఇయర్స్ నాలెడ్జ్‌ని నేనిక్కడ మీకు సింప్లిఫై చేశాననమాట. ఓకే. వితౌట్ వర్కింగ్ మనం ఎలా ఆన్సర్ చేయొచ్చు. అంటే పని చేయకుండానే అంటే 10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ లేకుండానే ఒకవేళ ఇంటర్వ్యూలో క్వెషన్ అడిగితే ఆ క్వెషన్‌కి మనం ఎలా ఆన్సర్ చేయొచ్చు అనేదే ఈ కాన్సెప్ట్ అనమాట ఇంటర్వ్యూ రిలేటెడ్. ఓకే. సో, ఇక్కడ చూసినట్లయితే యూ డోంట్ నీడ్ మెమోరైజ్ 100 క్వెషన్స్. 100 క్వెషన్స్ ఏవైతే నేనిచ్చానో 100 క్వెషన్స్ మీరు మెమోరైజ్ చేయాల్సుకోవాల్సిన అవసరం లేదు. యూ నీడ్ వన్ కోర్ కాన్సెప్ట్. ఒక కోర్ కాన్సెప్ట్ మాత్రమే తీసుకోండి. అండ్ ఎవ్రీ ఆన్సర్ షుడ్ కమ్ ఫ్రమ్ దట్. ఓకే. ఈ కోర్ కాన్సెప్ట్‌లో నుంచే ఎవ్రీ ఆన్సర్ మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయాలన్నమాట. అదే మెయిన్ అజెండా. ఓకే. సో, ఇక్కడ మనం పని చేయకుండానే మనం పని చేసిన నాలెడ్జ్‌ని మనము ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అనేది. అందుకే ఈ కోర్ కాన్సెప్ట్. Every Spark entry questions in the world falls into the 6 master topics. ఫస్ట్ డేటా వాల్యూమ్‌ని బేస్ చేసుకొని అడుగుతారు. ఆఫ్‌కోర్స్ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాను ప్రాసెస్ చేస్తది కాబట్టి డిస్ట్రిబ్యూటెడ్ ప్రాసెసింగ్ గురించి అడుగుతారు. తర్వాత ఎలా ఆప్టిమైజ్ చేస్తావు అని అడుగుతారు. ఆ తర్వాత ఎలా ఎగ్జిక్యూట్ అంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని మెమరీలో ఎంత ఎఫిషియెంట్‌గా హ్యాండిల్ చేస్తావు అనేసి. మెమరీ మేనేజ్‌మెంట్. ఆ తర్వాత ఎగ్జిక్యూషన్ మోడల్ ఎలా ఆ కోడ్‌ని ఎగ్జిక్యూట్ చేస్తాం అనేసి. ఓకే. అండ్ షఫుల్స్ అండ్ జాయిన్స్. ఓకే. లైక్ మనకి డేటా ఉందిగా పార్టిషన్స్ ఎలా చేస్తామనేసి. ఓకే. అండ్ స్టోరేజ్ ఫార్మాట్స్. ఈ 6 కాన్సెప్ట్స్ చూడండి. జస్ట్ ఇది నేను చెప్తే మీకు అర్థమవుతది. 1కి 4 సార్లు రీడ్ చేస్తే గాని మీకు అర్థం కాదు. ఓకే. సో, ఇవి 6 కోర్ కాన్సెప్ట్స్ అన్నమాట. ఓకే. సో, వీటిని బేస్ చేసుకొని ఇక్కడ మనం చేస్తే హౌ టు యూజ్ ద ఫ్రేమ్‌వర్క్ ఇన్ ఇంటర్వ్యూస్. పైన 6ని చూద్దాం. బేస్ లైన్ వచ్చేసి డేటా వాల్యూమ్. సో, డేటా వాల్యూమ్‌ని బేస్ చేసుకొని ఒక క్వెషన్ అడుగుతారు. లైక్ సిన్స్ స్పార్క్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ ఇంజిన్. ఇది బేస్ లైన్ 1 ఉంది కదా! వాల్యూమ్ గురించి మాట్లాడినప్పుడు ఈ లైన్ గుర్తుపెట్టుకోండి. స్పార్క్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ ఇంజిన్ మనందరికి తెలిసిందే. ద గోల్ ఈస్ టు రెడ్యూస్ సఫుల్స్ అండ్ ఆప్టిమైజింగ్ పార్టిషనింగ్. ఓకే. ఇది డేటా వాల్యూమ్‌లో గోల్ ఏంటి ఇక్కడ? డేటా వాల్యూమ్ దగ్గర షఫుల్స్ అండ్ ఆప్టిమైజింగ్ పార్టిషన్ అనమాట. అంటే పార్టిషనింగ్ కూడా మనం చెప్పాం మనం. పార్కెట్ ఫైల్స్‌కి సంబంధించి. ఓకే. అంటే రీడింగ్ కెపాసిటీ అన్నమాట. ఇక్కడ డేటాని లోడ్ చేస్తున్నాం కదా! ఆ లోడ్‌ని ఎలా ఇంప్రూవ్ చేస్తావు అనేది. తర్వాత బేస్ లైన్ 2, బేస్ లైన్ 3, బేస్ లైన్ 4. సో, ఈ బేస్ లైన్స్ ఏంది అంటే ఒక థియరిటికల్ పార్ట్ అన్నమాట. రైట్. సో, ఇప్పుడు ఈ బేస్ 6 లైన్స్ మీది ఒక ఐడియా తీసుకోండి. ఈ 6 లైన్స్ మీకొక క్లారిటీ వచ్చింది. డేటా వాల్యూమ్, ఆప్టిమైజర్ అంటే ఏంది, టంగ్స్టన్ అంటే ఏంది, ఒక క్లారిటీ వచ్చింది. లైక్ ఈ 6 బేస్ లైన్స్. ఇప్పుడు ఈ 6 బేస్ లైన్స్‌ని బేస్ చేసుకొని ఒక క్వెషన్ అడుగుదాం. హౌ డు యూ ఆప్టిమైజ్ PySpark జాబ్స్ అని అడిగాడు క్వెషన్. సో, హౌ డు యూ ఆప్టిమైజ్ అన్నాడు. ఆప్టిమైజ్ PySpark జాబ్స్. సో, ఇక్కడ ఏమంటున్నాడు? PySpark జాబ్స్‌ని ఎలా ఆప్టిమైజ్ చేయగలుగుతావు అని అడుగుతున్నాడు. సో, ఇక్కడ దీంట్లో ఆప్టిమైజేషన్ రిలేటెడ్ ఎక్కడ ఉంది? ఇది డేటా వాల్యూమ్. ఆప్టిమైజ్ అంటే డేటా వాల్యూమ్ రిలేటెడ్. సో, డేటా వాల్యూమ్‌ని ఎలా రీడ్ చేస్తావు అన్నాడు. ఇది మోస్ట్ స్పార్క్ ఆప్టిమైజేషన్ రివాల్వ్స్ అరౌండ్ షఫుల్స్. రెడ్యూసింగ్ షఫుల్స్ యూజింగ్ డేటా ఫ్రేమ్ API అండ్ చూసింగ్ ఎఫిషియంట్ ఫార్మాట్స్ లైక్ పార్కెట్. సో, మనం గుర్తుందా మీకు? ఆహ్, ప్రాక్టికల్‌గా చేసేటప్పుడు పార్కెట్ ఫైల్స్ యొక్క మోస్ట్‌లీ PySpark యూజ్ చేసినప్పుడు పార్కెట్ ఫైల్స్ యూజ్ చేస్తారు. ఓకే. సో, పార్కెట్ ఫైల్స్‌లో మనకు తెలుసు. ఎలా డేటాని మనము పార్టిషన్ చేసి స్టోర్ చేస్తామనేది. సో, ఇక్కడ ఏమంటున్నాడు? హౌ టు ఆప్టిమైజ్ PySpark. ఇన్‌స్టెడ్ ఆఫ్ లోడింగ్ ద ఎంటైర్ డేటా మనకి ఏ డేటా అయితే కావాలో ఆ డేటాని మాత్రమే లోడ్ చేసుకుంటాం. దాన్నే ఆప్టిమైజర్ అంటాం. హౌ డు యూ హ్యాండిల్ డేటా స్కూ. ఇక్కడ బేసికల్‌గా ఈ క్వెషనే మనకు అర్థం కాలేదు చూడండి. హౌ డు యూ హ్యాండిల్ డేటా స్కూ అన్నాడు. అసలు ఈ డేటా స్కూ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. అసలు ఈ డేటా స్కూ అనేది ఏంటి మీనింగ్? దాని మీనింగ్ తెలిసిన తర్వాత మీరు ఇది క్వెషన్‌కి ఆన్సర్ తెలుసుకోండి. సో, మీకు డేటా స్కూ అనే దానికి మీనింగ్ తెలీదు. సో, అప్పుడు మీరేం చేస్తారు? సింపుల్‌గా ఇది కాపీ చేసుకొని ఇదొక పీఓసీ లాగనమాట మనం రీసెర్చ్ చేయాలి. గూగుల్‌కెళ్ళి పీఓసీ తెలుగు.
మన తెలుగు కాబట్టి తెలుగు అని సెర్చ్ చేయండి. మనకి తెలియాలి అసలు డేటా స్క్యూ అంటే ఏందో మనకి తెలియాలి. ఇక్కడ చూడండి డేటా స్క్యూ అంటే సిగ్గుపడొద్దు. మనం తెలుగులో నేర్చుకోవడానికి అస్సల మనకు కావాల్సిందేందంటే కాన్సెప్ట్ మనకు అర్థమవ్వాలి. కాన్సెప్ట్ అర్థమైతేనే మనం ఆన్సర్ చేయగలుగుతాం. కాన్సెప్ట్ అర్థం కాకుండా బ్లైండ్‌గా చదువుకుంటూ ఎళ్ళాము అంటే ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైమ్. ఓకేనా? బ్లైండ్‌గా ఎప్పుడు చదువుకోవద్దు. ఎనీథింగ్ ఇంగ్లీష్‌లో ఒక చిన్న పదానికైనా సరే మీకు మీనింగ్ తెలియకపోతే ఇమ్మీడియేట్‌గా దాని మీనింగ్ తెలుసుకోండి. మీనింగ్ తెలుసుకుంటేనే మనకి దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలనేది తెలుస్తది. అంతేగాని ఇప్పుడు నాకు బేసికల్‌గా డేటా స్క్యూ అని తెలీదనుకుందాం. ఓకే. ఆ డేటా స్క్యూ అనేది ఏంటో తెలుసుకోవాలి ముందు. ఇక్కడ డేటా స్క్యూ అంటే ఏంది? డేటా అసమానంగా కొన్ని భాగాలలో ఎక్కువగా, మరికొన్నింటిలో తక్కువగా ఉండడాన్ని డేటా స్క్యూ అంటాం. అంటే ఏంలా, ఇప్పుడు పైస్పార్క్ ఫర్ ఎగ్జాంపుల్‌గా మాట్లాడుకుందాం. డేటా అనేది ఏమంటున్నాడంటే కొన్ని భాగాల్లో ఎక్కువగా, కొన్ని భాగాల్లో తక్కువగా ఉండడం. అంటే ఇప్పుడు మనకి S3 బకెట్‌లో పార్కెట్ ఫైల్స్ ఉన్నాయి. ఓకే. పార్కెట్ ఫైల్స్ ఉన్నాయి. ఒక పార్కెట్ ఫైల్‌లో 1 జీబీ డేటా ఉంది. ఇంకొక పార్కెట్ ఫైల్‌లో 1 ఎంబీ డేటా ఉంది. ఓకే. అసమానంగా ఉంది. ఒక దాంట్లో ఎక్కువగా ఉంది. ఒక దాంట్లో తక్కువగా ఉంది. దీన్నే మనం డేటా స్క్యూ అంటాం. దీన్నే మనం డేటా స్క్యూ అని పిలుచుకుంటున్నాం. అది వాడు చెప్తుంది అదే అన్నమాట. సో, అంటే సమానంగా కొన్ని భాగాలలో ఎక్కువగా, మరికొన్నింటిలో తక్కువగా ఉండడం అనే పనితీరు సమతుల్యతకు దారితీస్తుంది. ఏమవుతుంది? అలా ఉండడం వల్ల స్పార్క్‌లో ఇది పనితీరు సమస్యలకు దారితీస్తుందన్నాడు. దీన్ని ఎలా పరిష్కరిస్తావు? అనేది క్వెషన్. ఓకే. ఇట్లా అసమానంగా ఉన్న డేటాని నువ్వు పైస్పార్క్‌లో ఎలా హ్యాండిల్ చేస్తావు అనేది క్వెషన్. ఫస్ట్ క్వెషన్ అర్థం చేసుకో. సో, సిన్స్ స్పార్క్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ మనకు తెలిసిందేంది? స్పార్క్ అనేది డిస్ట్రిబ్యూటెడ్. దాని మీనింగ్ ఏంది? డేటాని డిస్ట్రిబ్యూట్ చేస్తది డిఫరెంట్. ఓకే. స్క్యూడ్ పార్టిషన్స్ క్రియేట్ అన్‌ఈవెన్ వర్క్‌లోడ్స్ అండ్ లార్జ్ షఫుల్స్. టెక్నిక్ లైక్ సాల్టింగ్ అండ్ బ్రాడ్‌కాస్ట్ జాయిన్స్ రెడ్యూస్ ద షఫుల్ సైజ్. సో, టెక్నిక్ ఏమంటున్నాడంటే ఇక్కడ ఎలా ఈ సమస్యని రిజాల్వ్ చేస్తావంటే టెక్నిక్ లైక్ సాల్టింగ్ అండ్ బ్రాడ్‌కాస్ట్ రెడ్యూస్ షఫుల్ సైజ్ అంట. ఈ టెక్నిక్ వాడతాం. హౌ డు యూ పెర్ఫార్మ్ జాయిన్స్ ఎఫిషియెంట్‌లీ అన్నాడు. లైక్ జాయిన్స్. అగైన్ జాయిన్స్ అంటే ఏంటి బేసికల్‌గా డేటా అనేది డిఫరెంట్ ఫీల్డ్‌లో ఉంటది. మనము ఎస్‌క్యూఎల్ జాయిన్స్ అంటాం కదా! అంటే వన్ టు వన్ రిలేషన్‌షిప్, వన్ టు మెనీ రిలేషన్‌షిప్స్ ఉంటాం కదా! సో, అలా డేటా అనేది 2 టేబుల్స్‌లో ఉంటే 2 ఫైల్స్‌లో లైక్ 2 డిఫరెంట్ టేబుల్స్ 2 డిఫరెంట్ టేబుల్స్‌లో ఉంటే నువ్వు ఎలా జాయిన్ చేస్తావు? హౌ డు యూ ప్రాసెస్ బిలియన్స్ ఆఫ్ రోస్? బిలియన్స్ ఆఫ్ రోస్ ఉన్నప్పుడు ఎలా ప్రాసెస్ చేస్తావు? ఓకే. బేసికల్‌గా ఈ క్వెషన్స్ అన్నీ కూడా మీరు క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తే డేటాని లోడ్ చేసే దగ్గర ప్రాబ్లమ్. ఈ క్వెషన్స్ అన్నీ క్లియర్‌గా చూడండి. ఎనీ క్వెషన్ డేటాని లోడ్ ఎలా చేస్తావు అనే దగ్గరే ఉన్నాయి ఈ క్వెషన్స్ అన్నీ కూడా. అంతే కదా! బేసికల్‌గా మనకి స్పార్క్ అనేది ఏంది? డేటాని రీడ్ చేస్తది. ఓకే. ఈటీఎల్‌లో ఈ అనేది ఏందంటే ఈటీఎల్‌లో మెయిన్ డేటాని లోడ్ చేయడమే ఇంపార్టెంట్. స్పార్క్ ఇంజిన్ యొక్క పనితీరు కూడా అదే. లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాను తీసుకొని దాన్ని స్ప్లిట్ చేసి సెండ్ చేస్తది. అక్కడే ప్రాబ్లమ్ వస్తుంది. ఈ ప్రాబ్లమ్స్‌నే మనం రిజాల్వ్ చేయాలి. ఓకే. అవే మీరు అర్థం చేసుకోండి. రైట్. సో, ఇది ఈ బేసిక్స్‌ని కొంచెం షేర్ చేస్తున్న డాక్యుమెంట్స్ చదవండి. బాగా చదివిన తర్వాత అర్థం చేసుకోండి. వీటితో పాటు మీకు 100 ఇంటర్వ్యూ క్వెషన్స్ అంటే ఒక ఈ పీఓసీ లాగా చేయండి ఇదంతా కూడా. ఈ 100 ఇంటర్వ్యూ క్వెషన్స్ ప్రతి దాంట్లో లైక్ ఆర్కిటెక్చర్ రిలేటెడ్ ఉంటుంది. డేటా ఇంజెషన్స్‌ని, ఫైల్ హ్యాండ్లింగ్స్‌ని ఎలా చేస్తావు? PySpark పర్ఫార్మెన్స్ ఆప్టిమైజేషన్ రిలేటెడ్ క్వెషన్స్ ఉన్నాయి. స్పార్క్ విండోస్ ఫంక్షన్స్ క్వెషన్ ఇవన్నీ కూడా థియరిటికల్ క్వెషన్సేనండి. ఓకే. రైట్. ఇప్పుడు ఒక చిన్న శాంపిల్ చూపిస్తాను మీకు ఎలా చేయాలి అని. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్కిటెక్చర్ రిలేటెడ్ తీసుకుందాం. ఇవి క్వెషన్స్. సో, ఇక్కడ మీకు నేను చాలా రీసెర్చ్ చేసి మీకు ఎలా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తే మీకు అర్థమవుతాది అండ్ మీ మైండ్‌లో ఎలా అయితే గుర్తుండిపోతాది అనే కాన్సెప్ట్‌తో నేను ఈ 100 క్వెషన్స్‌కి ఆన్సర్ అయితే తీసుకొచ్చాను. చూడండి చాలా ఈజీ ఉంటుంది. సో, ఇక్కడ మీకేమంటున్నాడు ఎక్స్‌ప్లెయిన్ యువర్ రియల్ టైమ్ PySpark ప్రాజెక్ట్ ఆర్కిటెక్చర్ ఎండ్ టు ఎండ్ అన్నాడు. సో, ఎండ్ టు ఎండ్ డీటెయిల్ ఎక్స్‌ప్లనేషన్. సో, ఇక్కడ ఏమవుతుంది? ఎండ్ టు ఎండ్ అంటే ఏంలా మనం చేసాం కదా! ఒక రియల్ టైమ్ ప్రాజెక్ట్ అదే అన్నమాట ఎండ్ టు ఎండ్. ఇక్కడ ఏముంటుంది రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చూసుకోండి. ఎగ్జాంపుల్ ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేయాలనేది. సో, యువర్ సిస్టమ్ రిసీవ్స్ 200 జీబీ ఆఫ్
ట్రాన్సాక్షన్ లాగ్స్ ఎవ్రీడే రిసీవ్ అవుతుంది. స్పార్క్ ఆటోమేటికల్లీ splits the input into 400 partitions, each processed by different executors. Transformation like filtering, joins, aggregations, and optimization. Okay, file curated data in writing S3 Parquet. మెమరీ షార్ట్ కట్ ఇది మెమరీ షార్ట్ ఇక్కడ మీకు ఉంది చూసారా ఇది ఇంపార్టెంట్. సో మీకు ఈ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయమన్నప్పుడు మీ మైండ్లోకి రావాల్సిన పాయింట్స్ ఇవన్నమాట. ప్యారలల్గా డేటాను ఎలా రీడ్ చేయాలి, ఆప్టిమైజ్ ఎలా చేయాలి, షఫుల్ ఎలా చేయాలి, పార్కెట్ని ఎలా రైట్ చేయాలి, ఈ మూడింటిని బేస్ సారీ ఈ షార్ట్ కట్ మెమరీ షార్ట్ కట్ని బేస్ చేసుకొని మీరు పైన దానికి ఆన్సర్ చేయొచ్చు. అయితే ఇది థియరీ. మరి దీనికి ప్రోగ్రామ్ ఎలా రాస్తాం అని క్వశ్చన్ వచ్చినప్పుడు మీరు సింపుల్గా ఈ క్వశ్చన్ మొత్తాన్ని ఇక్కడ వరకు కాపీ చేసుకోండి. మొత్తం అన్నీ అలాగే ఉంటాయి. మీకు టెన్షన్ పడొద్దు, అన్నిటికీ అలాగే ఇచ్చాను నేను. సో హ్యాపీగా రీసెర్చ్ చేయండి. కాపీ చేసుకొని వెళ్ళి చాట్ జీపీటీలోకి వెళ్ళి ఓకే ప్లీజ్ గివ్ మీ 5 స్పార్క్ కోడ్. ఇది బేసికల్గా మీకు కోడ్ అవసరం లేదు. ఒకవేళ కోడ్ ఎలా రాస్తారు అంటే మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కోడ్ ఎలా రాస్తామనేసి. ఒకసారి కంపేర్ చేసుకోండి. మనం రాసిన కోడు ఇక్కడ ఇస్తున్న కోడు డిఫరెంట్గా ఉందా, సేమ్గా ఉందా. డిఫరెంట్గా ఉంటే దాన్ని అర్థం చేసుకుంటే ఎక్స్ట్రా నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది మనకు. సో అదే యాక్చువల్లీ ఉండదు మ్యాక్సిమం అదే నేను నేర్పించింది ఇక్కడ మీకు స్ట్రక్చర్. ఈ స్ట్రక్చర్ ఎలా బిల్డ్ చేస్తా నేర్పించాం. దాన్ని మీరు కాపీ పేస్ట్ చేసుకోవచ్చు, ఎలాగైనా కోడ్ని కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. సో స్పార్క్ సెషన్ ఇక్కడ చూడండి, ఇక్కడ అసలు ఏం డిఫరెన్స్ లేదు. మనం స్పార్క్ క్రియేట్ చేసామా, ఓకే స్పార్క్ సెషన్ ఒకటి క్రియేట్ చేసాము. ఇక్కడ చూడండి అగైన్ S3 బకెట్లో ఇది రాస్తాం మనం. ఏం డిఫరెన్స్ ఉండదు మనకి. ఎలా డేటాని రీడ్ చేస్తున్నావు అనేది ఇక్కడ ఈ ఉన్నాయి కదా ఎక్స్ట్రా థింగ్స్ అవే మారుతుంటాయి అంతే. చూడండి అసలు మనం చేసిన దానికి దీనికి ఎటువంటి డిఫరెన్స్ అయితే ఎక్కడా లేదు. సేమ్ కోడే ఎవ్రీథింగ్. నాకు తెలిసి చిన్న మార్పు లేదు. ఇది మనం చేసాం ఆల్రెడీ ఇక్కడ. నేను ఇక్కడ మీకు నేర్పించింది అందుకే మీకు నేర్పించింది స్ట్రక్చర్ని నేర్పించాను. ఇవన్నీ కూడా లాజిక్స్. సో లాజిక్స్ అనేవి ఎవడు నేర్పించలేడు. అది లాజిక్స్ అనేవి ప్రాజెక్ట్ని బట్టి మారుతూ ఉంటాయి. సో ఇలా మీరు ప్రతి క్వశ్చన్కి ఆన్సర్. సో హౌ డు యూ డిజైన్ PySpark pipeline ఫర్ డైలీ బ్యాచ్ వర్సెస్ స్ట్రీమింగ్ డేటా. సో డైలీ బ్యాచ్కి అండ్ స్ట్రీమింగ్ డేటా. డైలీ బ్యాచ్ మనం చూసాం, స్ట్రీమింగ్ డేటా మనం చూడలేదు. అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఏమంటున్నాడు, బ్యాచ్ యూజ్ డేటా ఫ్రేమ్ ఏపీఐ విత్ లేజీ ఎవాల్యూషన్, స్ట్రీమింగ్ యూజెస్ మైక్రోసాఫ్ట్. ఇక్కడ మీకు మెమరీ షార్ట్ కట్ చూస్తే స్టాటిక్ ఫైల్స్, స్ట్రీమింగ్ వచ్చేసి ఇన్ఫినిట్ టేబుల్స్. ఇది మనం ఆల్రెడీ చేసిందే. ఇవన్నీ కూడా లైక్ ఆర్కిటెక్చర్ రిలేటెడ్ క్వశ్చన్స్ అనమాట. ఇవన్నీ మనం చూసినట్లయితే రియల్ టైమ్ PySpark ఆర్కిటెక్చర్. అలాగ అక్కడ మనం పర్ఫార్మెన్స్లో చూసాం అనుకోండి. ఓకే డేటా ఇంజెషన్ చూద్దాం. డేటా ఇంజెషన్ టెక్నిక్స్ అనమాట ఇవి. ఓకే ఇక్కడ చూడండి, హౌ డు యూ రీడ్ మిలియన్స్ ఆఫ్ స్మాల్ ఫైల్స్ ఎఫిషియెంట్లీ ఇన్ PySpark. ఇక్కడ ఏమంటున్నాడు, మిలియన్స్ ఆఫ్ స్మాల్ ఫైల్స్ ఎఫిషియెంట్గా PySparkలో ఎలా రీడ్ చేస్తాం అంటున్నాడు. సో ఎక్స్ప్లెనేషన్ చూద్దాం, ఎలా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అంటే స్పార్క్ స్ట్రగుల్స్ విత్ మిలియన్స్ ఆఫ్ టైనీ ఫైల్స్. టైనీ ఫైల్స్ అంటే టూ మెనీ టాస్క్ ఓవర్ హెడెడ్. We fix this by comparting files. Example, using a previous job and controlling parallelism using Spark files, maximum partition bytes, repartition, reading via metadata layer like Delta mainframe. So real time లో చూసుకున్నట్లయితే you have 5 millions of log files. You first run. ఓకే ఇది థియరిటికల్ గా ఓకే జస్ట్ ఎక్స్ప్లెనేషన్ లో వీడు ఏమంటున్నాడంటే రీపార్టిషనింగ్ చేయమంటున్నాడు. సో ఇక్కడ ఏమంటున్నాడు, స్పార్క్ స్ట్రగుల్స్ విత్ మిలియన్ ఆఫ్ టైనీ ఫైల్స్ వీ ఫిక్స్ బై కంపాటింగ్ ఫైల్స్. సో ఇఫ్ యూ డోంట్ నో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కంపాటింగ్ ఫైల్, అసలు కంపాటింగ్ ఫైల్స్ అంటే ఏంటి తెలియట్లా. సింపుల్గా ఇక్కడికి వచ్చి ఇక్కడ మీరు కంపాటింగ్ ఫైల్స్ తెలుగు సెర్చ్ చేయండి. అసలు కంపాటింగ్ అంటే ఏంటో తెలుసు, మీనింగ్ తెలియాలి. ఏమంటున్నాడు, ఫైల్ను కుదించడం అంటే ఇప్పుడు 100 ఫైల్స్ ఉన్నాయనుకోండి, దాన్ని 10 ఫైల్స్లో కుదించడం అంటే ఫైల్ సైజ్ తగ్గించడం. తెలుగు యూట్యూబ్ ఛానల్ ఆఫర్ మెనీ ట్యూటోరియల్స్ యూజింగ్ టూల్స్ లైక్ మేబీ ఇక్కడ మనకి జిప్ వేర్ ఇవన్నీ కదా. సో వాటి యొక్క సైజ్ని తగ్గించడం అంటున్నాడు. యూజింగ్ ఏ ప్రీవియస్ జాబ్.
అండ్ కంట్రోలింగ్ ప్యారలలిజం యూజింగ్. సో ఇక్కడ ఏమంటున్నాడు, ఫస్ట్ ఫైల్స్ యొక్క సైజు తగ్గిస్తున్నాడు. ఫైల్ యొక్క సైజ్ తగ్గిస్తున్నాడు ఫస్ట్. తర్వాత కంట్రోలింగ్ ప్యారలలిజం, తర్వాత ప్యారలలిజం అనే కాన్సెప్ట్ ని అప్లై చేస్తున్నాడు. ఫైల్ యొక్క సైజ్ తగ్గించడము, కంట్రోల్ ప్యారలలిజం. సో ఇక్కడ మీకు ఈచ్ 50 కేబీ, యూ హ్యావ్ 5 మిలియన్ ఆఫ్ లాగ్ ఫైల్స్ ఇన్ S3, ఈచ్ 50 కేబీ ఉన్నాయి. యూ ఫస్ట్ రన్ ఏ స్పార్క్ జాబ్, ఇక్కడ చూడండి. ఫస్ట్ ఏమన్నాడు, యూ ఫస్ట్ రన్ ఏ స్పార్క్ జాబ్ టు కంపాక్ట్ దెమ్ ఇంటూ బిగ్గర్. ఇక్కడ చూడండి, ఇదే వర్డ్ అంటుంది. కంపాక్టింగ్ ఫైల్స్ అంటే 1 MB 1 MB 1 MB ఫైల్స్ అన్నిటిని కూడా మర్జ్ చేసి దాన్ని ఒక 100 MB ఫైల్, లైక్ 1 MB ఫైల్ ఉన్నాయనుకోండి, దాన్ని ఏం చేస్తాం, ఒక 100 MB ఫైల్ ఉండేటట్టు క్రియేట్ చేస్తాం. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కంపాక్టింగ్ ఫైల్స్. ఆ తర్వాత మీకు తెలిసిందే, యూ జాబ్ ఆల్వేస్ రీడ్ ఫ్రమ్ దిస్ క్యూరేటెడ్ అప్పుడు ఏం చేస్తాం, సింపుల్గా ఆ 100 డిఫరెంట్ ఫైల్స్ ఏమన్నా దాన్ని మనం ఇంకొక స్పార్క్ జాబ్కి ఇస్తాం, అక్కడ వర్కౌట్ అయిపోతుంది. స్మాల్ ఫైల్స్ ఫస్ట్ కంపాక్ట్ అండ్ ప్రాసెస్. 2 జాబ్స్ క్రియేట్ చేయాలి, అంతే సింపుల్. ఫస్ట్ జాబ్ వచ్చేసి ఫైల్స్ అన్నిటిని మెర్జ్ చేయడం, సెకండ్ జాబ్ వచ్చేసి మెర్జ్ చేసిన డేటా మీద వర్క్ చేయడం, అంతే. దట్ ఈస్ ద సొల్యూషన్. హౌ డు యూ రీడ్ మిలియన్స్ ఆఫ్ స్మాల్ ఫైల్స్, దీనికి కూడా సొల్యూషన్. హౌ డు యూ మర్జ్ పార్టీషన్ డేటా ఇన్ S3 యూజింగ్ PySpark. ఇక్కడ ఏమంటున్నాడు, మర్జ్ పార్టీషన్. పార్టీషన్ అంటే ఏంది, డిఫరెంట్ డిఫరెంట్ ఫైల్స్ ఉంటాయి, సేమ్ పైన ఉన్న దానికి దీనికి రెండు సేమ్ ఒకటే, కాకపోతే ఇక్కడ ఎలా మర్జ్ చేస్తాం అంటున్నాడు. పార్టీషన్ బై డేట్. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర డేట్ వైజ్ డేటా ఫైల్స్ ఉన్నాయి, అట్లాంటివి ఎన్ని ఉన్నాయి, 500 ఉన్నాయి. సో ఈ 500 ఫైల్స్ ని నువ్వు మర్జ్ ఎలా చేస్తావు, యూ రీడ్ ఓన్లీ దట్ పార్టీషన్ విత్ ఏ ఫిల్టర్ కాల్ రీపార్టీషన్ 10 అండ్ ఓవర్ రైట్ దట్ పార్టీషన్ ఎండింగ్. ఇక్కడ సొల్యూషన్ ఎక్స్ప్లెనేషన్ ఇది, దీనికి రియల్ టైమ్ కండిషన్ అనమాట. సో నువ్వు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, టు మెర్జ్ పార్టీషన్ డేటా we read all partitions. ఫస్ట్ మనం ఆల్ పార్టీషన్స్ డేటా రీడ్ చేసి అప్లై ట్రాన్స్ఫార్మ్స్ అండ్ కోఎల్ఎక్స్ ఆర్ రీపార్టీషన్ బిఫోర్ రైటింగ్ బ్యాక్ టు రైట్ టూ మెనీ ఫైల్స్. ఇదేం లేదండి, ఆ, ఇక్కడ పైన చేశాం కదా, దాంట్లో ఇది ఒక జాబ్ అంతే. పైన ఏముంది, డిఫరెంట్ డిఫరెంట్ ఫైల్స్ ని, చిన్న చిన్న ఫైల్స్ ని మెర్జ్ చేసి ఒక పెద్ద ఫైల్ క్రియేట్ చేశాం కదా, సేమ్ ఇక్కడ కూడా అంతే. సో ఇక్కడ కూడా డేట్ వైజ్ ఉంటాయంట, ఓకే, వాటిని మర్జ్ చేసి మనం ఒక ఫైల్ కింద కన్వర్ట్ చేయడం. సింపుల్ 500 ఫైల్స్ ఉంటాయి, చిన్న చిన్న ఫైల్స్, వాటిలన్నిటిని మర్జ్ చేసి ఒక ఫైల్ కింద కన్వర్ట్ చేయడం విత్ ఎండింగ్ విత్ 10 గుడ్ సైజ్డ్ ఫైల్. కాకపోతే ఇక్కడ 500 సైజ్ ఫైల్స్ ని 10 ఫైల్ సైజ్ లోకి కన్వర్ట్ చేసాం, అంతే. ఇక్కడ 50 కేబీ సంబంధించిన, లైక్ 5 మిలియన్ లాగ్ ఫైల్స్, ఎవ్రీ వన్ హ్యాస్ 50 కేబీ, దాన్ని మనం 128 MB ఫైల్ కి కన్వర్ట్ చేసాం. సేమ్ ఇట్లాగనమాట ఇక్కడ కూడా, చాలా ఈజీ ఉంటుంది. ఓకే, సో సింపుల్. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, దీన్ని కాపీ చేసుకొని, ఓకే, సింపుల్ గా దీనికి కోడ్ చూడండి, దీనికి కోడ్ ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. ఇలా ఎందుకు చెప్తున్నానంటే మీ మైండ్ లో 2 థింగ్స్ వస్తాయి. ఒకటి థియరిటికల్ గా మీకు మైండ్ లో ఫిక్స్ అవుతుంది, ద సేమ్ టైమ్ దానికి కోడ్ ఎలా రాయాలో కూడా మీ మైండ్ లో అనేది ఫిక్స్ అవుతుంది. ఓకే, మీరు ప్రాక్టీస్ కూడా చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ చూడండి కోడ్ ఎలా కూడా రాస్తాం మనం, అది ఇస్తుంది అంతే. చూడండి, ఇది కోడ్, అంతే అయిపోయింది. బేసికల్ గా PySpark లో మనం చేసే పెద్దది ఏం ఉండదు, చాలా సింపుల్ ఉంటుంది. కోడ్ అనేది లైన్స్ లోనే ఉంటుంది, అంటే కౌంట్ చేసే లైన్స్ లోనే ఉంటుంది స్పార్క్ లో. అక్కడ మనం చేసేది ఏముండదు, మొత్తం థియరీ అంటే నువ్వు ఎలా హ్యాండిల్ చేస్తున్నావు అనే దాన్ని బట్టే ఉంటుంది. హౌ డు యూ హ్యాండిల్ కరప్ట్ ఆర్ మాల్ ఫార్మ్డ్ రికార్డ్స్. ఓకే, సో ఇది కూడా ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ ఖచ్చితంగా అడుగుతారు, ఎలా హ్యాండిల్ చేస్తావు అనేసి. సో ఇది అగైన్ ఇదంతా కూడా చూడండి, మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే డేటాని రీడ్ చేసే దగ్గరే ఉన్నాయి మొత్తం క్వశ్చన్స్ అన్ని కూడా. ప్రతి క్వశ్చన్ డేటాని రీడ్ చేసే దగ్గరే ఉంది. వన్స్ రీడ్ అయిన తర్వాత ప్రాసెస్ అనేది నథింగ్, నార్మల్గా ప్రాసెస్ చేస్తుంది. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే డేటాని రీడ్ చేసే దగ్గర ఈ క్వశ్చన్స్ అన్ని కూడా డేటాని రీడ్ చేసే దగ్గరే ఉన్నాయి మొత్తం. క్లియర్గా అబ్జర్వ్ చేస్తే నాకు తెలిసి 100 క్వశ్చన్స్ కూడా డేటాని రీడ్ చేసే దగ్గరే ఉన్నాయి మొత్తం. హౌ డు యూ వాట్ హౌ డు యూ రైట్ పార్టీషన్డ్ డేటా ఎఫిషియెంట్లీ టు S3 బకెట్, ఇది మనం చూసాం ఆల్రెడీ. హౌ డు యూ రైట్ పార్టీషన్డ్ డేటా. సో పార్టీషన్ అనే పదం వస్తే పార్కెట్ ఫైల్, మార్కెట్ ఫైల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. పార్కెట్ ఫైల్లో
దేన్ని బేస్ చేసుకొని నువ్వు పార్టిషన్ చేస్తున్నావు? డేట్ మోస్ట్‌లీ ఏందంటే డేట్‌ని బేస్ చేసుకొని, లేదంటే ఏదైనా కేటగరీ బేస్ చేసుకొని. ఇక్కడ చూడండి పార్టిషన్స్ కంట్రీని బేస్ చేసుకొని డేటాని స్ప్లిట్ చేశాడు. మనం ఎక్కువ ఏందంటే డేట్‌ని బేస్ చేసుకొని స్ప్లిట్ చేస్తాం. లేదా కంట్రీని బేస్ చేసుకొని స్ప్లిట్ చేస్తాం. ఇక్కడ డేట్ అండ్ కంట్రీని బేస్ చేసుకొని కూడా స్ప్లిట్ చేస్తాం. దట్ ఈస్ కంప్లీట్‌లీ డిపెండ్స్ ఆన్ యువర్ వే ఆఫ్ థింకింగ్. లైక్ మీ యొక్క రిక్వైర్మెంట్. ఎలా మీరు ఫైల్స్‌ని స్టోర్ చేయాలనుకుంటున్నారు. ఫ్యూచర్‌లో ఓకే. వాటిని ప్రాసెస్ చేసుకోవడానికి విచ్ వన్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ అని అట్లా అన్నమాట. ఓకే. సో, ఇవన్నీ చెప్పుకుంటూ ఎళ్తే మనకి చాలా టైం పడతది. నేను సింపుల్‌గా మీకు ఈ 100 ఫైల్స్ సారీ ఈ 100 క్వెషన్స్ సంబంధించిన ఎవ్రీథింగ్ ఇస్తాను. సో, సేమ్ నేనిప్పుడు ఎట్లయితే చేశానో ప్రతి దానికి రీడ్ చేసుకొని, దాన్ని అర్థం చేసుకొని నెక్స్ట్‌కెళ్ళిపోండి. సో, ఇలా చేస్తే అట్ ద ఎండ్ ఆఫ్ దిస్ 100 క్వెషన్స్ కంప్లీట్ అయ్యే లోపలికి మీకు పైస్పార్క్‌కి సంబంధించిన థియరిటికల్ నాలెడ్జ్ అండ్ పైస్పార్క్‌కి సంబంధించిన ప్రాక్టికల్ నాలెడ్జ్ అండ్ పైస్పార్క్‌లో మీరు క్వెషన్స్ ఎలా అడగాలి, పీఓసీ ఎలా చేయాలి అనే కాన్సెప్ట్ కూడా మీకు వస్తుంది. అంటే లైక్ కీవర్డ్స్ ఎలా సెర్చ్ చేయాలి, ఎలా రీసెర్చ్ చేయాలి, అసలు పైస్పార్క్‌లో ఏ కాన్సెప్ట్స్ ఉన్నాయి అనే దాని మీద మీకు ఫుల్ క్లారిటీ అనేది వస్తది. ఓకేనా? రైట్. సో, ఇదన్నమాట. ఇదంతా థియరీ. సో, మీకు ఇవన్నీ షేర్ చేస్తాను. ఈ వీడియో కింద ఇవన్నీ షేర్ చేస్తాను. ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఎక్కడ ఉంటాయి తెలుసు కదా! సో, మన వెబ్‌సైట్‌లోకొచ్చేసి మీరు ఏదైనా సరే ఇక్కడ ఇంటర్వ్యూ క్వెషన్స్ ఉన్నాయి కదా! ఇంటర్వ్యూ క్వెషన్స్ ఇన్ డెప్త్ అనేసి దాని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా మనకి ఈ ఏరియాలో అప్‌లోడ్ చేశాను నేనిప్పుడు. ఓకే. ఈ ఏరియాలో మీరు ఈ డాక్యుమెంట్స్ ఏవైతున్నాయో అవి గెట్ చేసుకోండి. ఎవరైతే ఇంటర్వ్యూలో రియల్‌గా భయపడుతున్నారో సో, వాళ్ళకి ఇప్పుడు ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ఇంటర్వ్యూకెళ్ళొచ్చు. ఓకే. రైట్. సో, మళ్ళీ అగైన్ చెప్తున్నాను. మీరు ప్రాక్టికల్‌గా చేయాల్సిన అవసరమే లేదు. ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడిగేది థియరిటికల్‌గానే అడుగుతారు. ఎలా రిజాల్వ్ చేస్తావు ఇష్యూ అనేది. ఓకేనా? రైట్. థాంక్ యూ.